ఇప్పుడున్న జనరేషన్లో ఈ లడ్డూలు ఏంటి అని అంటే ఎవరికి కూడా తెలియదు అనమాట. 20s వాళ్ళకి కూడా కొంతమందికే తెలుస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ చాలా చేస్తుండే అనమాట. వీటిని సత్తి ముద్దలు అని అంటుండే. స్పెషల్గానైతే శివరాత్రి రోజు చేస్తారనమాట. ఇక ఎప్పుడన్నా కావాలని అన్నప్పుడైతే స్నాక్స్కి కావాలి తినాలనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా చేసేదన్నమాట. వీటిని సత్తి ముద్దలు అంటారు. చేసే ప్రాసెస్ ఎట్లా నేను చూపిస్తాను. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి, చాలా హెల్దీ. అండ్ అలాగే ఇది మొక్కజొన్నలతో చేశాను కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ముందుగా ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని మంచిగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత జాలీలోకి వడగట్టాలన్నమాట. దాంట్లో ఏమన్నా చెత్త కూడా ఉంటుందని చెప్పేసి అది వడగట్టుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి వడగట్టుకున్న బెల్లంని పోసేసుకొని మంచిగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. ఇటు బెల్లం పెట్టిన దాని తర్వాతనే ఇంకో సైడ్ అయితే కొన్ని పల్లీలను అయితే వేయించుకోవాలన్నమాట దీనిలోకి వేయడానికి. ఇప్పుడు పల్లీలు మొత్తం వేయించుకొని పొట్టు పోల్చుకున్న తర్వాత ఆలోపే బెల్లం కూడా మంచిగా పాకం వస్తుంది అనమాట. అంటే మనం సేమ్ పల్లి పట్టికి చేస్తాం కదా పాకము, అట్లా పాకం రావాలన్నమాట. అట్లా వచ్చినాక పల్లీలతో పాటు కొన్ని పుట్నాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అయితే నేను జొన్న పిండి తీసుకుంటున్నాను అనమాట. మొక్కజొన్న పిండి కంకులు తెలుసు కదా, వాటిని మంచిగా ఒలిచేసుకొని పెంక పైన కొద్దిసేపు వేయించుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకుంటే వస్తుంది అనమాట మొక్కజొన్న పిండి. ఆ పిండిని అయితే ఒక 2 కప్పుల వరకు తీసుకొని ఈ బెల్లం పాకంలోకి వేసేసుకొని పాకం అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 minutes అలా దించేసుకోవాలి. కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొన్ని వాటర్ చల్లుకుంటా మనకి ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూని చుట్టేసుకోవడమే. ఈ రెసిపీ చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ చిన్నపిల్లలకి పెడితే ఏంటంటే డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అండ్ అలాగే ఈ లడ్డూలని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.